అందరికీ నమస్కారం. ప్రైజ్ అలాట్. మరి క్రైస్తవుల మీద రోజు రోజుకు పెరిగిపోతున్నటువంటి దాడులు మనం గమనిస్తూనే ఉన్నాం. మరి మణిపూర్లో రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి దాడులను ప్రపంచమే చూసింది, నివ్వెరపోయింది. మరి నిన్నటి దినమున చూసినట్లయితే మరి జనువాడలో కూడా మెథడిస్ట్ చర్చ్ పైన అక్కడున్న 12 మంది సంఘ విశ్వాసుల పైన భయంకరంగా 400-500 మంది వచ్చి జై శ్రీరామ్ అనే నినాదాలతో దాడి చేసినటువంటి సంఘటనను మనం చూస్తూనే ఉన్నాం. మరి ఇది వెలుగులోనికి వస్తున్నటువంటి తరుణంలోనే మరొక ఘటన మరి మేనూరులో కూడా 2 రోజుల క్రితం ఒక భయంకరమైనటువంటి ఘటన చోటు చేసుకుంది. అక్కడ ఉన్నటువంటి క్రైస్తవులను, సేవకులను భయంకరంగా కొట్టి వారిని భయభ్రాంతులకు గురి చేసినటువంటి సంఘటన కూడా వెలుగులోనికి వస్తూ ఉంది. మరి ఈ సంఘటనలు రోజు రోజుకు పెరిగిపోతూనే ఉన్నాయి. మరి ప్రస్తుతం మనం బోధన నుండి మాట్లాడుతూ ఉన్నాం. మరి బోధనలో మేనూరులో జరిగినటువంటి సంఘటన చాలా దారుణాతి దారుణంగా ఉంది. ఇది ప్రజలందరి దృష్టికి రాకుండా కొన్ని దుష్టశక్తులు ప్రయత్నం చేశాయి. అయితే ఇక్కడ కొంతమంది బాధితులు ఉన్నారు. అక్కడ జరిగినటువంటి సంఘటన ఏమిటి అనేటువంటి విషయాలను మనము తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. మరి ఇక్కడ ముఖ్యమైనటువంటి దాడికి గురైనటువంటి సేవకులు కొందరు వారు హాస్పిటలైజ్డ్ అయ్యి వారు రాలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. అయితే అక్కడ ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షులు కొంతమంది ఇక్కడ ఉన్నారు. వారితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మరి దేవుని సేవకులు కమలాకర్ గారు ఉన్నారు. కమలాకర్ గారు, ఏం జరిగింది మేనూరులో ఒకసారి చెప్పండి. మేము గత 4 సంవత్సరాలుగా మేనూరు గ్రామంలో ఓఫిర్ మినిస్ట్రీస్ పక్షంగా అగాపె సంపూర్ణ సువార్త సంఘ సేవ జరిగిస్తూ ఉన్నాము. అంతా బాగానే ఉంది. ఎవరితో మేము ఏ ఇబ్బందికరమైన పరిస్థితి అక్కడ రాలేదు, ఎవరితో గొడవలు రాలేదు. అయితే సడన్గా మొన్న 11వ తారీఖు ఆదివారం రోజు సాయంత్రం మేము ఆరాధనకు వెళ్తూ ఉండగా అక్కడ స్టార్ట్ చేయకముందే దొమ్మిగా 60 మంది, దాదాపు 60 నుంచి 70 మంది మా మీదకి వచ్చి ఇక్కడ చర్చి నడిపియద్దు, ప్రార్థన నడిపియద్దు, మీరు ఊరికి రావద్దు, అసలు మీరు ఇక్కడ ఎందుకు వచ్చారు, మిమ్మల్ని చంపేస్తాం, కొట్టేస్తాం అని బెదిరిస్తూ ఉండగా మేము ఆ గొడవలో మరి అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులకు 100 ట్రై చేసాం, కలవలేదు. డైరెక్ట్ ఎస్ఐ నంబర్ని మేము నెట్లో నుంచి తీసుకొని కొడితే ఆయన కానిస్టేబుల్ పంపించి మమ్మల్ని ఇక్కడ పోలీస్ స్టేషన్కి రమ్మన్నారు. ఓకే, ఇక్కడ నుంచి తప్పించుకున్నాం అనుకున్నాం. అక్కడికి వెళ్ళి వీళ్ళ మీద కంప్లైంట్ చేద్దాం, లీగల్గా తప్పు కదా, మేము ఆరాధన చేసుకుంటాం, ఎవరికి విఘాతం కలగజేయలేదని మేము అక్కడికి వెళ్తే మేము వెళ్ళకముందే అక్కడ 300-400 మంది ఈ మతోన్మాదులు అతి భయంకరమైన ఉగ్ర రూపం దాల్చి మేము వెళుతుండగానే మమ్మల్ని కొట్టాలనుకున్నారు. మమ్మల్ని పోలీసు వాళ్ళు తప్పించి లోపల తీసుకెళ్లారు. అక్కడ కంప్లీట్గా పోలీస్ స్టేషన్ను హైజాక్ చేసి కంప్లీట్గా మొత్తం అధికారులందరూ కూడా ఏకపక్షం అయిపోయి మాకు ప్రాణభయం పెట్టి వాళ్ళ ముందే మేము నరకేస్తాం, చంపేస్తాం అని నినాదాలు చేస్తూ భయంకరమైనటువంటి మతోన్మాద చర్యకు పాల్పడ్డారు. మా దగ్గర ఉన్నటువంటి 2 విశ్వాసులను అతి దారుణంగా 100 మంది ఒకేసారి మూకుమ్మడిగా దాడి చేసి కొట్టారు. తర్వాత మా కారును ధ్వంసం చేశారు. మా రిటర్న్ వాంగ్మూలం రాయించుకున్నారు. ఈ ప్రాంతానికి మేము రాము, మమ్మల్ని క్షమించండి, ఇంకోసారి మేము రాము అని వాంగ్మూలం రాయించుకున్నారు. నోటితో కూడా చెప్పించారు. లేకపోతే తుకడలు నరికేస్తామని ఎస్ఐ ముందే అనడం, ఎస్ఐ కూడా మామూలు ఏకపక్షంగా మాట్లాడడం, మీరు ఎవర్రా ఇక్కడ నుంచి, మీకు ఎవడిచ్చాడు పర్మిషన్ అని ఆయన్ని అనడం. మేము వాళ్ళకి కొన్ని గుర్తు చేస్తుంటే, లేదు సార్ మేము మాకెందుకు పర్మిషన్ లేదు, మేము చేసుకుంటున్నాం కదంటే నీకు అది మాట్లాడడానికి హక్కు లేదని మాట్లాడి దారుణంగా మా మీద దాడి చేశారు. అయితే మా సంఘానికి వచ్చే ప్రతి విశ్వాసిలో ఒక భయాందోళనకు వచ్చి గురైపోయి వాళ్ళ ఇంట్లో నుంచి కూడా బయటకు కూడా వెళ్ళట్లేదు, పనులకు కూడా వెళ్ళట్లేదు. అంత దారుణమైన భయాన్ని తీసుకొచ్చి పెట్టారు. ఇప్పుడు దాని విషయంలోనే మేము ప్రార్థన అవసరత కోరుతున్నాం. మీ అందరూ ప్రార్థన చేయవలసిందిగా మరి యథార్థవాది టీవీ పక్షంగా, మరి దేవదాసులు మార్గు బాబు గారి పక్షంగా మీ అందరికీ నేను విన్నవించుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఓకే, రవితేజ గారు కూడా ఆ రోజు లైవ్లో ఉన్నారు. రవితేజ, ఏం జరిగింది, మీకు ఏమనిపించింది ఆ సంఘటన చూసిన తర్వాత? అయితే అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్స్ని బట్టి చూస్తే క్రైస్తవులలో ఐక్యత అనేది ఇప్పుడు చాలా అవసరం అని అనిపించింది. మనము ఐక్యంగా ఉండకపోతే కనుక రానున్న రోజులలో ఇలాంటివి ఇంకా భయంకరంగా జరిగే సిచ్యువేషన్స్ కూడా ఏర్పడే అవకాశం ఉంది. పోలీస్ సిబ్బంది కూడా ఏమి చేయలేని పరిస్థితిలోనికి వెళ్ళిపోతున్నారు. వాళ్ళంతా మూకుమ్మడిగా దాడి చేయడానికి పూనుకుంటున్నారు. మరి క్రైస్తవ సహోదరులుగా ఇలాంటి సిచ్యువేషన్స్ ఎదుర్కోవాలంటే ఒక 10 మందో, 15 మందో, ఒక 20 మందో ఉంటే సరిపోదు. 100 మందిగా క్రైస్తవులు కూడా జరుగుతున్న దాడులను ఎదుర్కోవడానికి సిద్ధపడి ఉండాలి. వాళ్ళు కొట్టడానికి కూడా ఏమాత్రం వెనుకంజ వేయట్లేరు. మనము కూడా క్రైస్తవుల యొక్క బలం అంటే ఏంటో చూపించుకోవడానికి యూత్ కానీ క్రైస్తవుడనని అనుకునే ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి చర్యలు జరగకుండా ఐక్యమై బలము చూపించాల్సినటువంటి రోజులు మనంతలో మనమే తీసుకొచ్చుకోవాలి. లేకపోతే వీటి నుంచి మనం బయటపడలేము. అక్కడైతే
అసలు మేము వాస్తవానికి ఈరోజు మేము ఈ రీతిగా మాట్లాడే అవకాశం మాకు రాకపోయేది. ఓకే. కానీ మేము బయటపడ్డం అంటే మేము చేసిన ప్రార్థన, మా కొరకు దైవ సేవకులు అందరూ చేసిన ప్రార్థనలను బట్టి దేవుడే మమ్మల్ని తప్పించిండు, దేవుడే మమ్మల్ని రక్షించిండు. కాబట్టి మేము పోలీస్ స్టేషన్లో మేము 3:30 వరకు ఉన్నాము. రాత్రి ఉదయం 3:30 వరకు 3:30 వరకు ఉన్నాము. 3:20కి బయటికి వచ్చినాం అందులోకించి. 12 గంటల వరకు కూడా పోలీస్ స్టేషన్ను చుట్టుముట్టేసి మమ్మల్ని చంపడానికి, మమ్మల్ని కొట్టడానికి, బయటికి రండిరా మీరు బయటికి రండి, పోలీసు వాళ్ళని కూడా బెదిరించి బయటికి వాళ్ళని పంపియండి చంపేస్తాం మీడనే అని బెదిరింపులు చేసిర్రు. బయటికి రాలేని పరిస్థితిలో పోలీసు వాళ్ళు ప్రొటెక్షన్ ఇచ్చిర్రు. దేవుడే మమ్మల్ని కాపాడిండు. ఓకే. ఇక్కడ కొంతమంది మన క్రైస్తవ నాయకులు కూడా ఉన్నారు. మరి నిజామాబాద్ నుండి రాజ్ కుమార్ గారు వచ్చారు. మరి ఈ సంఘటన పట్ల వారి యొక్క స్పందన తెలియజేయాల్సిందిగా మనవి చేస్తున్నాం. ఈ మతోన్మాదుల ఈ దుశ్చర్యను తీవ్రంగా రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ పక్షంగా ఖండిస్తున్నాము. రాష్ట్రీయ క్రైస్తవ పరిషతే కాదు, యేసుప్రభు నా దేవుడు అన్న ప్రతి క్రైస్తవుడు ఖండిస్తాడు, ప్రతి మనిషి ఖండిస్తాడు. ఎందుకంటే ఏ దేశంలో మనం ఉన్నామో స్వేచ్ఛ స్వాతంత్రాలు కలిగిన దేశంలో మనం ఉన్నాము. అయితే ఇందాక కమలాకర్ గారు చెప్తూ అన్నారు, ఎస్ఐ మరి పోలీస్ స్టేషన్లో ఉన్న కానిస్టేబుళ్ళు కానీ వాళ్ళ ముందే ఈ మతోన్మాదులు ఇంత చెలరేగిపోతూ ఉంటే వాళ్ళ ముందే మరి పాస్టర్ కమలాకర్ గారి కారును ధ్వంసం చేస్తుంటే పోలీసు వాళ్ళు చేష్టలు ఉడికినట్టుగా ఉట్టిగా అలా ఉండిపోవడం అనేది చాలా బాధాకరము. మరి ఎస్ఐ స్థానంలో ఉన్న ఒక వ్యక్తి మా చేతిలో ఏమీ లేదు అని అనడం అనేది, మరి మిమ్మల్ని ఎందుకు పెట్టారు అక్కడ? నేను మరి యథార్థవాది ఛానల్ ద్వారా అయా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, మీరు ముఖ్యమంత్రి కావడం బట్టి మాకు ఒక ఆశ చిగురించింది. ఏంటంటే క్రైస్తవులమైన మాకు మీరు భద్రత కల్పిస్తారని. మీరు మొన్న ఆ మధ్యలో ఒక మాట అన్నారు, ఏ మతం వారైనా కానీ స్వేచ్ఛగా ఉండండి, ఇక్కడ మతం పేరిట ఎలాంటి దాడులు జరగవు అన్నారు. మరి ఇది 11వ తారీఖు ఆదివారము పోలీస్ స్టేషన్ పరిధిలోనే జరిగిన సంఘటన ఇది. మరలా నిన్న కూడా మరి ఆ ప్రాంతంలో చెర్యాల జనవాడలో కూడా ఇంట్లోనే ప్రార్థన చేసుకుంటున్న వారిని ఇంతగా గాయపరిచి మరి వాళ్ళను మూర్చబోయేటట్టుగా కొట్టారంటే మరి చట్టాల భయము ఈ మతోన్మాదులకు లేదు. నేను ముఖ్యమంత్రి గారికి ఒక్కటే అభ్యర్థి చేస్తున్నాను, అయా మీ ఆయంలోనైనా చట్టాలున్నాయని ఈ మత పిచ్చి కలిగిన ఈ కుక్కలకు మీరు దయచేసి కలగజేయండి. క్రైస్తవులమైన మేము మరి ఊరికేనే ఊరుకుంటున్నాము అని మీరు అనుకోవద్దు. మా మీద దాడి చేసిన వాళ్ళు కూడా మనుషులే, మేము కూడా మనుషులమే. మరి మేము కూడా ఆ రూట్కి వస్తే ఎలా ఉంటుందో మరి ఊహించలేరు. దయచేసి మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరి యథార్థవాది ఛానల్ ద్వారా మేము విన్నవిస్తున్నాము, దయచేసి ఇలాంటి దుశ్చర్యలు, ఇలాంటి దాడులు మున్ముందు జరగకుండా మీరు కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందిగా, విశేషంగా పోలీస్ యంత్రాంగాన్ని మీద మీరు ఒక స్పెషల్ ఎంక్వైరీ పెట్టి వాళ్ళు ఏం చేయించారో ఏం చేస్తున్నారో ఎక్కడైనా కానీ పోలీస్ వారి యొక్క యాక్షన్ మాత్రము నిమిత్త మాత్రమే ఖాళీ ఒక ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. ఇలాంటి కేసులు ఎన్నో మేము డీల్ చేశాము, చూశాము, కేసులు పెట్టాము. మరి నేనున్న ఈ బాన్స్వాడ కోర్టు పరిధిలోనే ఇంతకుముందు 5-6 ఏళ్ల క్రితము శత్రునాయక్ తాండాలో కూడా పాస్టర్ సుభాష్, పాస్టర్ ఏబేల్ గారి మీద దాడి జరిగితే కూడా మేము కేసు వేశాము. మరి అదే స్థానంలో మరి కోయిన్సిడెంట్ ఇది నేను ఇక్కడ ఉండి మరలా మాట్లాడడం అనేది చాలా విచారకరము. మరి అయా ముఖ్యమంత్రి గారు దయచేసి మీకు విన్నవిస్తున్నాము, క్రైస్తవ పక్షంగా యథార్థవాది ఛానల్ ద్వారా మీరు కఠినమైన చర్యలు తీసుకోండి. చట్టం అనేది ఒకటి ఉంది, చట్టాన్ని ఎవరు చేతిలోకి తీసుకోవద్దు. మరి చట్టాన్ని చేతిలోకి తీసుకున్న వాళ్ళను కఠినమైన చర్యలు తప్పవని మీ ప్రభుత్వం ద్వారా మీరు తెలియజేస్తారని నేను ఆశపడుతూ ముగిస్తున్నాను. ఓకే, మంచిది. అదేవిధంగా ఇండియా ప్రజాబంధు పార్టీ తరపున నాయకులు స్వరాజ్ గారు ఉన్నారు, వారు కూడా స్పందన తెలియజేయాలి. మరి తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి 2 నెలలు కూడా కాలేదు. అప్పుడే మరి ఇంక కొద్ది రోజుల్లో ఇంకా 1-2 నెలల్లో లోక్సభ ఎన్నికలు జరగబోతున్నాయి అన్న సంగతి కూడా తెలుసుకొని మరి బరితెగించి మరి ఈనాడు మేనులో చూసినట్లే మేనులో జరిగినట్లుగా, తర్వాత నిన్నటి దినం జనవరిలో జరిగినట్లుగా చూస్తుంటే ఇదొక ప్రీప్లాన్గా
మూకుమ్మడిగా మరి దళితుల మీద, మైనారిటీల మీద, క్రిస్టియన్స్ మీద ఇది ఒక పథకం ప్రకారం జరుగుతున్న దాడిలాగా కనిపిస్తున్నది. కాబట్టి మరి అందరూ ఈ సమయంలో మరి ప్రభుత్వ యంత్రాంగాన్ని ఆశ్రయిస్తుంటే మరి ప్రభుత్వము మెతక వైఖరి వస్తున్న కనిపిస్తున్నది. పోలీస్ యంత్రాంగం మెతక వైఖరి అవలంబించడం కనిపిస్తున్నది. వారు కూడా న్యాయం చేయలేక సరైన స్పందన లేకుండా మరి దాడి చేసిన వారికి న్యాయం జరగలేకపోతున్నది. కాబట్టి మరి ప్రజలందరూ కూడా మరి దీన్ని ఎదుర్కోవాలనంటే మరి ఆ దళితులు, మరి మైనారిటీలు, మరి క్రిస్టియన్స్ అందరూ కూడా ఏకం కావాల్సిన అవసరం ఉన్నది. అందరూ ఒకటైతేనే, ఓటు బ్యాంక్ అయితేనే మనం ఇట్లాంటి దాడుల నుంచి మనము తప్పించుకోగలుగుతాం, ఎదుర్కోగలుగుతాం. లేకపోతే ఈనాడు మనకు ఈ స్వతంత్ర భారతదేశంలో మన ఇంట్లో మనకు జీవించే హక్కు లేకుండా మన హక్కుల్ని కాలరాస్తున్న దినాల్లో మనం ఉన్నాం. కాబట్టి మరి ఇండియా ప్రజాబంధు పార్టీ తరపున, మరి ఆర్కేపీ తరపున మాట్లాడిన నాయకులందరూ తప్పకుండా ఈ విషయంలో మరి చట్టబద్ధంగా వారి మీద చర్యలు తీసుకున్నట్లుగా తప్పకుండా మేము వారి మీద చట్టపరమైన చర్యల కొరకు మేము ప్రొసీడ్ అవుతాం. ముందు ఇంకా ఎక్కడ కూడా ఇట్లా జరిగినా మరి శాంతియుత వాతావరణం, మనం ఒకరి దేవుని దూషించకుండా ఎవరికి వారు భారతదేశంలో వాళ్ళ భక్తి చేసుకోవడానికి అవకాశం ప్రభుత్వం శాంతి కల్పించాలి. అంతేగాని ఒకరు కొమ్ము కాస్తూ మరి మైనారిటీల మీద దాడులకు ప్రోత్సహించడం అనేది మంచిది కాదు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే మరి ఈ విషయంలో జోక్యం చేసుకొని మరి మతోన్మాదుల మీద కఠినమైన చర్యలు తీసుకుంటే మంచిదని మేము మనవిస్తున్నాం. లేదంటే మరి ఈ ప్రభుత్వం కూడా క్రైస్తవ వ్యతిరేక ప్రభుత్వంగా, దళిత వ్యతిరేక ప్రభుత్వంగా భావించాల్సి వస్తుంది. అప్పుడు మా పోరాట ప్రభుత్వం మీద కూడా ఈ విషయంలో వీరి పక్షంగా మేము చేయాల్సి ఉంటుంది. కాబట్టి త్వరలోనే ఆశిస్తున్నాం. మరి ముఖ్యమంత్రి గారు కూడా స్పందించి మరి క్రైస్తవులకు సరైన రక్షణ కల్పిస్తారని ఆశిస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం అండి. క్రైస్తవ సమాజమా ఒకసారి ఆలోచించండి. అంతేకాదు మైనారిటీలకు ఈనాడు క్రైస్తవులది అయిపోయింది, తర్వాత ముస్లిమ్స్ మీద కూడా ఇలాంటి దాడి జరిగేటువంటి ఒక ఊహాగానాలు కనబడతా ఉన్నాయి, ఒక ఛాయలు అయితే కనబడతా ఉన్నాయి. తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీల పైన కూడా ఇలాంటి అఘాయిత్యాలు జరిగేటువంటి ఏదో కారణం చేత జరిగేటువంటి ప్రమాదాలు అయితే మరి పొంచి ఉన్నట్టుగా కనబడతా ఉంది. కనుక అందరం కూడా ఈ విషయంలో ముందు దేవునికి ప్రార్థన చేయండి. తర్వాత చట్టబద్ధంగా దీనిని ఎదుర్కోవడం కొరకు అందరూ మరి రోడ్లు ఎక్కాల్సినటువంటి అవసరాలు కూడా రాబోతూ ఉన్నాయి. ఈరోజు మరి జనవాడలో చూసినట్లయితే అక్కడ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కావచ్చు, ఇంకో కొన్ని దళిత సంఘాలు కావచ్చు, ఇంకో క్రైస్తవ సంఘాలు అందరూ కూడా కలిసి ఈరోజు అక్కడ ఒక ధర్నా అయితే చేస్తూ ఉన్నారు. ఈ జరిగినటువంటి అమానుషాన్ని ఖండిస్తూ మరి ఎవరైతే యథార్థవంతులు ఉన్నారో సమాజంలో ఇలాంటి దుర్ఘటనలు జరగడానికి వీల్లేదు. ఈ యొక్క భారతదేశం లౌకిక దేశం కనుక మరి ఇక్కడ ఇలాంటి సంఘటనలు జరగడం దారుణం. ఎవరికి నచ్చింది వారు నమ్మొచ్చు, ఎవరికి నచ్చింది వారు ప్రకటించుకోవచ్చు. ఇంట్లో ఆరాధనలు ఉంటే వచ్చి దాడులు చేయడం అనేది చాలా ఘోరమైనటువంటి సంగతి. ఇకనైనా మనం నోరు తెరవకపోతే, ఇకనైనా మనము ఐక్యంగా ఉండకపోతే ఇలాంటి దారుణాలు ప్రతిరోజు చూడాల్సి వస్తుంది. కనుక మరి దీన్ని చూడకూడదనుకుంటే అందరూ కూడా ఒక ఓటు బ్యాంకుగా కావాల్సినటువంటి అవసరం ఉంది. మన పక్షంగా పార్లమెంటు అసెంబ్లీలలో గొంతులను వినిపించేటువంటి వ్యక్తులను మనం పంపించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి మరి ఈనాడు క్రైస్తవ డినామినేషన్స్ కావచ్చు, మినిస్ట్రీస్ కావచ్చు, దైవజనులందరూ కూడా ఏకమై ప్రార్థించాలి. మనమందరం ఒకటనేటువంటి సందేశం మతోన్మాదులకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా ఈనాడు మనం మైనారిటీలను కలుపుకోవాలి, ఎస్సీ ఎస్టీ బీసీలను కూడా కలుపుకోవాలి. ఎందుకు అనంటే అందులో నుండే ఎక్కువ మంది మరి దేవుని యందు విశ్వాసం ఉంచారు కనుక వారికి కూడా అలాంటి పరిస్థితులే ఉన్నాయి కనుక అందరం కూడా ఏకమై ఇలాంటి ఒక మతోన్మాద పరిస్థితులను మనము ఎదుర్కోకపోతే మణిపూర్ లాంటి పరిస్థితులను, సంఘటనలను ప్రతి రాష్ట్రంలో చూడాల్సి వస్తుంది భవిష్యత్తులో. ఈనాడు తెలంగాణలో ఇంకా ఎన్నో ఇన్సిడెంట్స్ బయటికి రావడం లేదు, బయటికి రాకుండా చేస్తున్నారు కొంతమంది కావాలని. కనుక మరి అందరూ కూడా జాగ్రత్త పడాలని, ప్రార్థించాలని, అందరూ మనసులో దృష్టి పెట్టి దీని విషయంలో ఆలోచించి ఏకమయ్యే దిశగా ప్రతి ఒక్కరు కూడా అడుగులు వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇంకా మిగతా అప్డేట్స్ అన్నీ కూడా త్వరలో అన్నీ కూడా తెలియజేయడం జరుగుతుంది. అందరికీ నమస్కారం. క్రైస్తవుల ఐక్యత, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ఐక్యత. అందరికీ నమస్కారం. ప్రైజ్ ది లార్డ్.